చూడాలి. ఒక్కసారి మావోయిస్టుల దగ్గరికి పోదాం. ఈ పేపర్లో ఇంకేముంది? ఇక 10న తెలంగాణకు మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సన్ రైజర్స్ హవా, రాజస్థాన్ ను మళ్లీ ఓడించిన హైదరాబాద్, వరుసగా 4వ వికెట్ రెచ్చిపోయిన ఇషాన్ అభిషేక్. ఇంకా 47 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో హేమ్లా విజా, పోడియం లచ్చు, 32 ఆయుధాలు, 515 తూటాలు అప్పగింత. దాదాపు ఖాళీ అయిన ఛత్తీస్గఢ్ లోని బస్తర్, దక్షిణ బస్తర్. అమ్మా, మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కంచుకోటగా భావించే దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన కీలక నేతలతో సహా ఏకంగా 47 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. AK-47 LMGతో పాటు మొత్తం 32 భారీ ఆయుధాలను అప్పగించారు. అజ్ఞాతంలో 4 మావోయిస్టులు అంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మరి ఇక్కడ టాప్ లీడర్ అనే చెప్పుకోవచ్చు, టాప్ మావోయిస్ట్ అనే చెప్పుకోవచ్చు హేమ్లా విజా కూడా లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ పక్కన చిత్రంలో IPS సుమతిని చూస్తా ఉన్నాం. సుమతి ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనర్ గా అపాయింట్మెంట్ అయినలు. మేబీ ఛార్జ్ ఇంకా తీసుకున్నట్టున్నారు. వీళ్ళేనా బాబా తెలంగాణ అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా లొంగిపోయే వాళ్ళు ఉంటే పక్కనున్న ఛత్తీస్గఢ్ పోయినా, అటు పక్కనున్న మహారాష్ట్రకు పోయినా, ఇటు పక్కనున్న ఒడిశాకు పోయినా, ఇటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి పోయినా కూడా తుప్పు అని లేపేస్తూ ఉన్నారు. తెలంగాణ ఒక్కటే ఇటు కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం మావోయిస్టుల పైన కనికరం ఉంటుంది కాబట్టి ఇక్కడ లొంగిపోవడానికి ఆస్కారం ఇచ్చిండ్రు. తెలంగాణకు వచ్చి లొంగిపోయిన అందరు మిగతా వాళ్ళు. ఒకసారి చూద్దాం. దశాబ్దాలుగా దండకరణ్యంలో తుపాకీ నీడన సాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కంచుకోటగా భావించే దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన కీలక నేతలు సహా ఏకంగా 47 మంది అజ్ఞాత మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. AK-47 LMG లాంటి 32 భారీ ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ హేమ్లా ఐతు ఆలియాస్ విజా, డివిజన్ కమిటీ సభ్యుడు 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు ఆలియాస్ మనోజ్ తదితర అగ్రనేతలతో పాటు PLGA బెటాలియన్ కు చెందిన 4 DKSZC పరిధిలోని వారు 28 మంది, దక్షిణ బస్తర్ పరిధిలోని 9, 30వ ప్లాటూన్ కు చెందిన వారు 15 మంది ఉన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకర్షణీయమైన పునరావాస విధానాలకు ఆకర్షితులయ్యే వీరంతా అజ్ఞాతాన్ని వీడినట్లు డీజీపీ వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీకి వెన్నుముక్క లాంటి దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైనట్లు ప్రకటించారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు పోలీసులకు అప్పగించిన ఆయుధాల్లో ఒక LMG, 4 AK-47 రైఫిళ్లు, 3 SLRలు, 2 ఇన్సాస్ రైఫిళ్లు, 2 410 మస్కట్ రైఫిళ్లు, ఒక 8mm రైఫిల్, 12 సింగిల్ షాట్ గన్లు, ఒక 9mm పిస్టల్, ఒక రివాల్వర్, 2 BGL గన్లు, 2 ఎయిర్ గన్లు, ఒక SBBL గన్ ఉన్నాయి. వీటితో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను సైతం వారు పోలీసులకు అందించారు. అజ్ఞాతంలో 4 మావోయిస్టులు అంటున్నారు డీజీపీ. మరి ఎవరెవరు 4? రాష్ట్రానికి చెందిన మావోయిస్టులపై డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన మరో 4 కీలక మావోయిస్టు నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని స్పష్టం చేశారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు ఆలియాస్ గణపతి, పసునూరి నరహరి ఆలియాస్ సంతోషం, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జాని రత్తాబాయ్ ఆలియాస్ సుజాత, వార్తా శేఖర్ ఆలియాస్ మంగు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వీరు అజ్ఞాతాన్ని వీడి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించారు. గత 2 ఏళ్ల వ్యవధిలో 818 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని, వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాజా భారీ లొంగుబాటుతో పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ సాయుధ పోరాటం దాదాపు ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు అని తెలియజేసింది. మొత్తం మీద
మావోయిజం మాత్రం కంప్లీట్ అయినట్టు తెలుస్తా ఉంది. కంప్లీట్ గా తుది అంకానికి మావోయిజం చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా చాలా మంది ఉన్నప్పటికీ పోలీసుల రికార్డుల ప్రకారం కేవలం 4 మాత్రమే మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ 4 కూడా లొంగిపోవాల్సిందిగా మనవి. మరి లొంగిపోతారా, ఏమైతారో ఆ 4 అనేది చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. మొత్తం మీద 47 మంది హేమ్లా విజా పొడియం లచ్చు ఆధ్వర్యంలో 47 మంది మావోయిస్టులు లొంగిపోవడం, వీళ్ళంతా కంప్లీట్ గా ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ అడవులలో తన ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడికి ఎవరిని రాకుండా చూసుకున్నారు. ఇక్కడ దక్షిణ బస్తర్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయినట్టే వీళ్ళతో. నెక్స్ట్ టార్గెట్ ఏందనేది చూడాలిగా.